హాయ్ గైస్, ప్రీవియస్ వీడియోస్లో 2000 నోట్ని ఎక్స్చేంజ్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే దానికి సంబంధించిన టాప్ 5 క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. వాటిని మీరు మిస్ అయితే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లోని అలాగే కార్డ్స్లోని ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. వాటిని చూడడం ద్వారా మీకు 2000 నోట్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ గురించి పూర్తి విషయాలు తెలుస్తాయి. ఈ వీడియోలో ఈ 2000 నోటు ఎక్స్చేంజ్కి సంబంధించిన ఫాము ఏ విధంగా ఫిల్ చేయాలి, అలాగే ఈ ఫాము ఆన్లైన్లో ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, మనం ఆర్బీఐ ఆఫీస్కి వెళ్ళకముందే ఈ ఫామ్ క్యారీ చేయవచ్చా, దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. గూగుల్ ఓపెన్ చేసి ఆర్బీఐ వెబ్సైట్ అని సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్నే వస్తుంది వెబ్సైట్. అది క్లిక్ చేసి వెబ్సైట్లో వెళ్ళండి. నేనైతే ఆల్వేస్ క్రోమ్లో ఓపెన్ చేస్తా, ఎందుకంటే మనం డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్ ఈజీగా ఉంటుంది. ఓపెన్ చేశాక టాప్లో మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఫామ్స్ అని సెర్చ్ చేయవచ్చు. లేదంటే స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీకు ఫామ్స్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు 2015 నుంచి ఇయర్ టు ఇయర్ అన్ని ఫామ్స్ కనిపిస్తాయి. ఈ పేజ్లో రీసెంట్ ఉంటాయి. ఇక్కడ అదర్స్ సెగ్మెంట్లో మీకు అప్లికేషన్ ఫర్ క్రెడిట్ ఆఫ్ 2000 బ్యాంక్ నోట్స్ ఇంటూ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. దానికి పక్కనే అప్లికేషన్ ఫామ్ వర్డ్ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. మనకైతే పీడిఎఫ్ ఫార్మాట్ కావాలి కాబట్టి పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు వర్డ్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ డౌన్లోడ్ అవి ఓపెన్ చేయగానే మీకు టాప్లో మీరు సబ్మిట్ చేసే ఆఫీస్ నేమ్ ఉంటుంది. ఫస్ట్ బాక్స్లో నెంబర్ ఆఫ్ పీసెస్ వాల్యూ రాయాలి. తర్వాత కింద సెకండ్ బాక్స్లో పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, పోస్టల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఓవిడి టైప్, ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి. ఇక్కడ పోస్టల్ అడ్రస్ కరెంట్ మీరు హైదరాబాద్లో ఉంటే ఆ అడ్రస్ రాయండి. దానికి ఆధార్ అడ్రస్కి సంబంధం లేకపోయినా పర్వాలేదు. ఓవిడి టైప్ అండ్ నెంబర్ అంటే బాక్స్ కింద మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్లో మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ బాక్స్లో రాయాలి. ఆధార్ కార్డ్ అయితే ఫుల్ ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డిఎల్ నెంబర్, ఓటర్ ఐడి అయితే దాని యొక్క ఐడి కార్డ్ నెంబర్ అలా రాయాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇంకా థర్డ్లో ఉన్న బాక్స్లో మీ అకౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఎవరైతే మోర్ దెన్ 10 నోట్స్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ బాక్స్ వర్తిస్తుంది. అక్కడ ఇచ్చిన అన్ని కండిషన్స్ క్లియర్గా చదువుకొని కింద మీరు ఎప్పుడు బ్యాంక్ అండ్ పాన్ కార్డులో ఎలా సైన్ చేస్తారో అలా పెట్టండి. మీకు ఇలా ఎంటీ ఫామ్తో పాటు శాంపిల్ నేను ఫిల్ చేసా, జస్ట్ మీ రిఫరెన్స్ కోసం కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని అది ఫాలో అవుతూ ఫిల్ చేయడం తెలుసుకోండి. డీటెయిల్స్లో ఎటువంటి కరెక్షన్స్ లేకుండా క్లియర్గా కరెక్ట్గా ఫిల్ చేసి ఈ ఫామ్ని అక్కడ మీరు సబ్మిట్ చేయండి. సో గైస్, చూశారు కదా 2000 నోట్ డినామినేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. గైస్, ఇక్కడ మరో ఇంపార్టెంట్ విషయం, మీరు ఈ ఫామ్ని క్యారీ చేసినా చేయకపోయినా వాళ్ళు అక్కడ మరొక ఫామ్ స్టాంప్ వేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు అదే ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫామ్ ఫిల్ చేసుకొని తీసుకువెళ్ళినా సేమ్ టు సేమ్ అక్కడ కాపీ చేసి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫామ్ ఫిల్ చేయడం కుదరకపోతే అక్కడ 2 పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి అదే డ్యూటీ. సో మీకు పెన్ ఇచ్చి ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరు కొత్తగా ఆర్బీఐ ఆఫీస్ని విజిట్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రాడ్ స్టార్స్ మిమ్మల్ని ఏ విధంగా బురిడి కొట్టించి మీ దగ్గర ఎక్స్ట్రా మనీ వసూలు చేసి అక్కడ 2000 నోట్స్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తాము అని
చెప్తారో ఆ వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎన్ని రోజులు ఈ 2000 నోట్ని ఎక్స్చేంజ్ చేస్తారు అనే వాటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను వీడియో చేయగానే మీకు ముందుగానే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.